మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చించేసుకుంటున్నారని మీడియా ముందుకు వచ్చి, విషయం ఏంటంటే కళ్యాణ్ గారు మాట అన్నారంట 2029లో మీ పార్టీ రానివ్వనని చెప్పేసి. అది నిజమే కదా, పవన్ కళ్యాణ్ గారికి చెప్పిందే చేస్తారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గత ఎలక్షన్లో మీకు చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ ముందు మిమ్మల్ని ఆదా పాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పారు. మిమ్మల్ని ఆదా పాతాళానికి తొక్కి 151 సీట్లు అని చెప్పి అధికార మదంతో వీగిపోయినటువంటి మిమ్మల్ని ఆ మధ్యలో ఉన్న 5ని తీసేసి 11 సీట్లకు పరిమితం చేసి ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టారు. రేపు కూడా అదే చెప్పారు, మీరు అధికారంలోకి రారు, మీ పార్టీ గెలవదు, మిమ్మల్ని రానివ్వనని. ఎందుకంటే మీరు ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి అటువంటిదన్న విషయాన్ని మీరు గమనించాలి. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడా కనిపించలేదు, నువ్వేం చేసావు అని అడుగుతున్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామ పరిధిలో ఉన్న పంచాయతీ దగ్గరికి వెళ్ళండి. ఇదివరకు ఉన్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి ఉన్న పరిస్థితి మీరు ఆలోచించి చేస్తే మీకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలుస్తుంది. మీరు పెన్షన్లో పెంచిస్తానని చెప్పి 3,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇచ్చిన హామీని గెలిచిన 2 నెలలు తిరగకుండానే ప్రతి ఇంటికి పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత 4,000 చొప్పుని ఈ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్న విషయాన్ని మీరు గమనించాలా. ఈరోజు ఏ గ్రామాన్ని చూసినా అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, బీజేపీ, మన నరేంద్ర మోదీ గారు అన్న విషయాన్ని గమనించాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి మీరు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటంటే సాక్షాత్తు మన దేశ ప్రధాని అతని నోటితో నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పించే స్థాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది అన్న విషయాన్ని మీరు గమనించాలా. ఈరోజు రాబోయే 29లో కూడా మా ప్రభుత్వమే, మా కూటమి ప్రభుత్వమే, టీడీపీ, బీజేపీ, జనసేన మరొకసారి విజయకేతన జెండా ఎగరేస్తారో మీరైతే గెలవరు. ఎందుకంటే మీరు చేసిన అవినీతి ప్రజలు చూసి మీకు ఏమిచ్చారన్నది మీ తీర్పు తెలిసింది. మళ్ళీ మేము చేసిన అభివృద్ధి చూసి మాకు మళ్ళీ విజయాన్ని కట్టబెడతారు. ఎందుకంటే సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకా 5 సంవత్సరాల్లో ఇంకెంత అభివృద్ధి జరుగుద్ది అన్న విషయాన్ని పేరు నాని గారు మీరు గుర్తించాలా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గొంతే మా గొంతై జన సైనికులు మా గలాన్ని బలంగా వినిపిస్తూ ప్రతి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అందరికీ కూడా ఆ ఇబ్బందులు తొలగిపోయే విధంగా అండగా నిలబడుతుంది జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం. మీ ఏడుపే మా ఎదుగుదల. మీరు అలా చించుకుంటూ ఏడుస్తుండండి, మేము ఇలా ఎవరికి ఎదుగుతూనే ఉంటాం, ప్రజలకు అభివృద్ధి చేస్తూనే ఉంటాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇలా స్థాపించుకుంటూనే ముందుకు వెళ్తాం అన్న విషయాన్ని మరొకసారి గమనించాలా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీరు వెనక ముందు ఏం మాట్లాడి ఏం చేసుకున్నారన్నది ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చేసిన అవినీతి మీకే కనబడుతుంది అన్న విషయాన్ని పేర్ని నాని గారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై కూటమి, జై భారత్, జై హింద్.